హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ అనగనగా ఒక రాజు అండ్ స్టార్ లీడ్ యాక్టర్స్ బై నవీన్ పూల్చెట్టి అండ్ మీనాక్షి చౌదరి. మరి మన నవీన్ అన్న మనందరినీ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేశాడా లేదా, అసలు మరి మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మూవీలో అన్ని పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ గా రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. కమింగ్ టు ది మూవీ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకోవాలంటే మన హీరో అయిన రాజు చాలా పెద్ద ధనవంతురాలైన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, తనకు ఆస్తులున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి చూస్తుంటాడు. అదే టైంలో చారు అనే ఒక అమ్మాయిని చూడడం, మరి ఆ అమ్మాయి ధనవంతురాలని చెప్పేసి పెళ్లి చేసుకోవడం, మరి ఆ తర్వాత మన రాజుకి పెద్ద షాకే తగలడం జరుగుతుంది. మరి ఆ షాక్ ఏంటి, మరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక అసలు ఏం జరిగింది అని చెప్పేసి మీకు తెలియాలంటే డెఫినెట్ గా ఇదంతా మీరు ఈ మూవీని థియేటర్ లో చూసే తెలుసుకోవాలి. అండ్ ఓవరాల్ గా మూవీ గురించి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది, డెఫినెట్ గా మీరు థియేటర్ లో మూవీని గనక చూడాలనుకుంటే ఫస్ట్ మీరైతే టికెట్స్ బుక్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ కి అయితే వెళ్ళిపోండి. బెటర్ దెన్ సీరియల్ మూవీస్ కన్నా అయితే బెటరే, చాలా వరకు. బెటర్ దెన్ కాదు, మోర్ దెన్ సీరియల్ మూవీస్ కన్నా బెటర్ నిజంగా చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ కెళ్లి చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి ఎంటర్టైనర్ మూవీ చూడాలనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు ఇవన్నీ డౌట్స్ అయితే వదిలేసి థియేటర్ కి అయితే వెళ్ళిపోండి. డెఫినెట్ గా మీరైతే మూవీని అయితే ఎంజాయ్ చేస్తారు. మరి రీసెంట్ సీరియల్ రిలీజ్ అయిన మూవీ కన్నా ఇదైతే చాలా బెటర్ నన్ను అడిగితే మాత్రం. డెఫినెట్ గా ఫ్యామిలీతో కలిసి చూసే వర్త్ వాచబుల్ మూవీ. అండ్ మిమ్మల్ని మన నవీన్ పోలిశెట్టి అయితే ఎక్కడ కూడా అయితే ఇంత డిసప్పాయింట్ కూడా చేయడు. మరి మూవీలో సాంగ్స్ కూడా అయితే అద్రిపోయాయి. మరి కామెడీ ట్విస్ట్లు ఇంకా చెప్పాలంటే ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అయితే మూవీకి మెయిన్లీ హైలైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మూవీలో మన చంద్రగారి కామెడీ టైమింగ్ కానివ్వండి, లేదంటే మన బుల్లిరాజు వచ్చాక వీళ్ళందరి కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా మరి వన్ మ్యాన్ షో అంటే డెఫినెట్ గా అయితే నవీన్ పోలిశెట్టిదే. నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లిపోయాడు ముందుకైతే మూవీని. తను వేసే ఒక్కొక్క పంచ్, ఒక్కొక్క డైలాగ్ అయితే మూవీలో నెక్స్ట్ లెవెల్లో పేలుతుంది. అండ్ మీ టికెట్స్ కి వర్త్ అండ్ వాచ్ అని చెప్పేసి చెప్తాను. ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో కలిసి కూడా అయితే వెళ్లి చూడాలా వద్దా అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీస్ తో కలిసి వెళ్లి చూడండి. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అవుతారు వాళ్ళైతే నిజంగా. మరి ఈ మూవీ కూడా అయితే బాగుంది. మరి బాగున్న మూవీని దీన్ని కూడా తొక్కాలని చూస్తారేమో. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా మీరు మూవీ చూడాలనుకుంటే ఫస్ట్ ఈ మూవీకి వెళ్ళిపోండి. మరి కొత్త కాన్సెప్ట్ కావాలనుకుంటే మాత్రం రాజాసాబ్ మూవీకి అయితే వెళ్ళిపోండి. సంక్రాంతికి మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎంటర్టైన్మెంట్ కి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైనా మూవీకి ఇవ్వాలనుకుంటే మీరు ఫస్ట్ ఈ మూవీకి ఇవ్వండి. ఆ తర్వాత కంటెంట్ పరంగా కొత్త కాన్సెప్ట్ పరంగా చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా రాజాసాబ్ కైతే వెళ్ళిపోండి. మీరు ఏ మూవీకి వెళ్తారు కమెంట్స్ లో చెప్పండి. అండ్ కంటెంట్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.